ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు, ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం. కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా, ఒక డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి ని, మాజీ ఐఏఎస్ని, వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ, ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు ఇక్కడ అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి, ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. గతంలో నేను 2 వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి, ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది, అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు, ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ ఎన్ని కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను. 2 వారాల తర్వాత 14 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి, కనీసం మానవీయ కోణంలో, సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా, కార్టెల్ నడుపుతారా, ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది చెప్పినా కూడా ఆధారాలతో, మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించినా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా. అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు. ఆయన ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా, లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా? ఈరోజు ఒక్కటి అడుగుతా ఉన్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి, ఇంకెవరు చేసుకునే విధంగా లేదు, లేకపోతే మైన్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత కొంతమంది చేత, పాపం ఒక 10 మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం, మేమంతా బాగున్నాం, వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి, ప్రసాద్ నాయుడు, భరతబాబు చౌదరి, ఇంకొక కిషోర్ చౌదరి,
వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో, లైట్గా వాళ్ళ విధంగా ఆ భరత బాబు అని ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు, ఆయనకు 10 కోట్లు ఫైన్ ఉంది. నేను పోయినసారి కూడా చెప్పాను, మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు, ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను. దానికి ఇప్పుడు సమాధానం లేదు. ఆయన భరత్ బాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు, ఈ మైన్కి సంబంధించి 7 కోట్లు ఫైన్ ఉంది. ఇంకొక ఆయన మాట్లాడాడు, మాలాద్రి గారు అనుకుంటా, గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని. గత ప్రభుత్వం లేయిలా ఆయన వరకు, ఆయన ఈ ప్రభుత్వంలో వేశారు ఫైన్లు. ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం లేసారు. జూన్ 6వ తారీఖున దాదాపు 30,000 టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద 3 కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వంలో వేశారు. ఆయన మైండ్లో ఓపెన్ చేశారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకొట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండొచ్చు. దాదాపు 180 మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. 180 మైన్స్ ఉన్నాయి. ఆ లిస్టు కూడా కావాలంటే నేను చూపిస్తాను. 180 మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్? కేవలం 25 నుంచి 30 మైన్లు. ఆ 25-30 మైన్లో కూడా ముగ్గురియే 15 మైన్లు. 170 మైన్స్ లో కేవలం 17 ఇంకో 10 ఉన్నట్టున్నాయి. 25 మైన్స్ 30 మైన్స్ ఓపెన్ చేశారు. 140 మైన్స్ ఎందుకు ఓపెన్ చేయలే? 140 మైన్స్ లో ఎన్ని మైన్స్ లో ఫైన్స్ లేవని చెప్పగలుగుతారు? ఫైన్స్ లేని ఓపెన్ చేయొచ్చుగా, ఓపెన్ చేయాల. ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫైన్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేసారు. కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి, ఓపెన్ చేశారు. నేను పేర్లు చదివినప్పుడే అర్థమైంది వాళ్ళు మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని. 140 మైన్లు ఓపెన్ చేయాల. నేను అడిగేది ఏంది అయ్యా, 140 మైన్లలో కనీసం మైన్కి 100 మంది చొప్పున పని చేస్తే, అంటే ఈ 140 మైన్లు యాక్టివ్గా 50% వేసుకుందాం, అంటే 70 మైన్లు యాక్టివ్గా ఉంటాయి. ఆ 70 మైన్లు కల పని చేయకపోవచ్చు. 70 మైన్లో కనీసం ఒక 100 మంది పని చేసినా 7,000 మంది కుటుంబాలు పని కోల్పోయినారు, రాయి కొట్టే పని పోయినారు. ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు, సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది. మీరు కార్టెల్ నడుపుకుంటారా, మీరు 20% కమిషన్ తీసుకుంటారా, వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారా, అది తర్వాత సంగతి. అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, పని లేకుండా పోతుంది. ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు. ఈరోజు చూశాను, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదైతే మహిళలకి 1,500 ఇస్తా ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు, మేము ఇయ్యలేవని చెప్పారు. ఈరోజు మీరు దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు. కారణం, కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకో 10,000 టన్నులు పోతాయి. 10,000 టన్నులు అంటే ఒక 200 కోట్ల రూపాయలు అన్ని రకాల జీఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి. అవి కలెక్ట్ చేయరు. ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల, ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మా రవిచంద్రన్ అడిగాడు, చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు. కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు, కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు. కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు. ఎక్స్పోర్టర్ లిస్ట్ ఇది, ఎక్స్పోర్టర్స్ 260 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారబ్బా. 260 ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాడ్స్ అండ్ ఫెల్స్పార్ ఉన్నారు. సరే నేను చెప్పేది, ఒకవేళ దాంట్లో 30% యాక్టివ్గా చేస్తున్నా కూడా ఒక 50 మంది ఉంటారుగా. ఈరోజు ఆ 50 మంది నుంచి ఎంతమంది అయ్యారు? ఒక్కరు. 50 మంది ఎక్స్పోర్టర్లు 260. నేను అనేది ఒక 50 మంది అనుకుందాం కూడా. 50 మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు? ఒక్కరు. కేవలం ఒకే ఒక్కరు. ఆ ఒక్కరెవరు? దానికి అది తప్పు అంటున్నా నేను.
అది తప్పు. అలా కాకుండా ఈరోజు మరీ దారుణం. సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యర్ ఎవరు, చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపుకోవాలా? ఇవన్నీ జరుగుతున్నాయి, వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పేది కాదు, నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు అడిగినా ఇంతమంది మీ మైన్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్నా కూడా చెప్తారు. 200 చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు. ఈ విధంగా అసలు ఎందుకు ఇది జరుగుతుంది? నాకు కూడా అనుమానం వచ్చింది. చాలా పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి 100 కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే, ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలా మందిలాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది. కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ, విపిఆర్ అనేవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు, రైట్? ఆయన పెట్టిన కంపెనీ ఏంటి? ఎక్స్పోర్టింగ్ కంపెనీ. అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ. మీరు అందరూ ఆలోచన చేయండి, ఒక 10,000 టన్నులు చేస్తే ఒక 5,000 కమిషన్ వస్తే ఎంత వస్తుంది? నెలకి 5 కోట్లు వస్తుంది. ఈ 5 కోట్ల కోసం ఇన్ని వేల మందిని, ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ 5 కోట్ల కోసం పనిచేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి అందరూ. ఆ 5 కోట్ల కోసమే పనిచేస్తున్నాడా? 100 కోట్లు ఉన్నాయన ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు. సరే అదేనా రవీణ గారు ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఫ్యాక్టరీ? ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తాను చైనాలో ఓపెన్ చేస్తారా, నెల్లూరులో ఓపెన్ చేస్తారా? అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా? లేదు. సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్, నేను ఫ్యాక్టరీ కట్టాను, ఒక 700 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ కట్టాను కాబట్టి నాకే మెటీరియల్ ఇండి అనటంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా ఓకే, మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు. అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు, 1000 టన్నులు మాత్రం చైనాకి వెళ్తుంది, ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా? అదొక క్లారిటీ వకాల్తా పుచ్చుకున్న రవీణ చెప్తే బాగుంటుంది. ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు? ఈ 5 కోట్ల కోసమే చేస్తున్నాడు అంటే కాదు. దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది. నేను మొన్న దాకా చూపించాను పోయినసారి. కొన్ని మైన్స్, సిద్ధి వినాయక, కేఎస్ఆర్, శోభారాణి, ఇట్లా ఒక 7-8 మైన్లు, కొన్ని పట్టా భూములు 50 సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా, ఏదైతే ఆక్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని, మనం చూపించాను డ్రోన్స్ తో, మీ అందరికీ కూడా వీడియో చూపించాను, అయ్యా జరుగుతుంది చూడండి అని. ఈ 10 మైన్స్ లో మీరు అందరూ కూడా చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ మైన్ దగ్గరికి వెళ్ళుంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు, వెళ్ళుంటారు. ఈ 10 మైన్స్ లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్ గా పెట్టుకొని ఒక 10,000 టన్నులు అనుకుందాం, ఎక్కువే తీయచ్చు కానీ ఒక 10,000 టన్నులు అనుకుందాం మనం. 10,000 టన్నులు తీసిన ఈరోజు మార్కెట్లో ప్రెస్ వాళ్ళు రకరకాల, ఒక 50,000 చెప్తున్నారు, ఒక 1,00,000 చెప్తున్నారు. ఎంత సరే నేను అనేది అన్ని ఒక 25,000 వేసుకుందాం మనం. 10,000 టన్నులు 25,000 అంటే ఎంత వస్తుంది? 25 కోట్లు. 10 నెలలకి 250 కోట్లు, 4 సంవత్సరాలకి 1000 కోట్లు. ఖర్చు ఎంత? మహా అంటే 4 హిటాచీలు, 10 టిప్పర్లు. అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి. కానీ కోల్, బొగ్గు గనుల్లో వాడుతున్న
టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్తవి. సైదాపురంలో మీరెలా తీసుకోవచ్చు, మామూలుగా 200s వాడతారు హిటాచీలు, 300లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి. మైనులు లేవు, కానీ ఈ మిషనరీ ఎందుకు? నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి? అంటే 1000 కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత? మహా అంటే 5 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి, ఒక కంపెనీ పెట్టి, ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకేమన్నా చేయదంటారా? ఉదాహరణకి జార్ఖండ్ ఆ ఏరియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. సరే, నాకు తెలియదు అనుకోండి, బట్ రఫ్గా వేసుకున్నాం. నాకు తెలిసి ఒక 40 లక్షల టన్నులు తీసుకుని ఉంటాడేమో, ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు. 40 లక్షల టన్నులు తీసుకుంటాడు అనుకుందాం అన్న. సరే, 40 కూడా కాదన్నా, అంచనాకు మించి చెప్తున్నాను, 1 కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి. మహా అంటే ఒక 20 రూపాయల ఆదాయం వస్తుంది. దట్ ఈస్ మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ రాదు. ఎంత? 20 కోట్లు. దానికి పెట్టుబడి ఎంత? కనీసం ఒక 400 కోట్ల రూపాయల మిషనరీ నువ్వు అక్కడ డంప్ చేసి ఒక 1000 మంది రాత్రింబొగులు పనిచేస్తే ఆ ఆదాయం అప్పుడు వస్తుంది. ఇక్కడ కేవలం ఒక 5 కోట్ల రూపాయలతో. సరే, ఇవన్నీ నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్ తీసుకొచ్చాడు. ఈ మైన్స్ అన్ని ఆయనకి సంబంధించినవి కాదు, ఆయనకి సంబంధమే లేదు, ఆయనకి దీంట్లో ప్రమేయమే లేదు, ఆయన సత్యహరిశ్చంద్రుడు, ఆయన ఉత్తముడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్సే చేస్తున్నాడు అని కూడా అనుకుందాం. నేను ఆయన ఎంపీ గారుగా ఉన్నారు, ఆయన వకాలతా పుచ్చుకున్న రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్న, ఇవన్నీ 50 సంవత్సరాలు దాటిన మైన్స్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన భూములు. మీరు అనుకుంటే వారం రోజుల లోపల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టచ్చు. మీ కాదు, ఆయనకి ప్రమేయం లేదు, సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేశారు. మీ కాదు, ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక 2 వారాలు టైం తీసుకొనైనా అక్కడ బోర్డు పెట్టించండి. సుప్రీంకోర్టు మన శుక్రవారం ఒక ఆర్డర్ ఇచ్చింది. పాపం, ఏ భూముల్లో అయినా ఇల్లీగల్ జరిగి ఉంటే, మైన్ పర్మిషన్, ఎన్విరాన్మెంటల్ ఈసీ లేకుండా ఏ రకమైన ఇల్లీగల్ మైనింగ్ జరుగుంటే వాటికి ఇంక ఎప్పుడుకి పర్మిషన్ ఇవ్వరాదు మైన్లకి. అది పట్టా భూమైనా సరే, పాతమైనా సరే. నిన్న శుక్రవారం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 50 years అయిపోయినాయి, ఈసీలు లేవు, ఏమీ లేవు, ఫైన్లు వేస్తున్నారు, అన్ని వేస్తున్నారు. ఆ బొమ్మలు కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారిని పిలిచి అవన్నీ ఎన్ఓసి తీసుకొని బోర్డు పెట్టేయండి. రైట్, మీ కాదని నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో, ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు, నేను చెప్పింది తప్పలిగేసిన అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తా. మీరు బోర్డు పెట్టించండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీకు సంబంధం లేదు, మీ చిత్తశుద్ధి ఉంటే. లేని పక్షంలో ఇంకొకటి కూడా చెప్తా. ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు. ఎక్కడా నాకు డబ్బులు లేవు, స్త్రీనిధి అది ఇవ్వలేనంటున్నాడు, తర్వాత అమ్మకు వందనం అది లేనంటున్నాడు, డబ్బులు లేవని మీరు అంటున్నారు. ఈరోజు శోభారాణి మైన్లో 1,00,000 టన్నులు ఉంది అని చెప్పి మీ డీడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. సిద్ధి వినాయకలో జూన్లో 4,000 ఉండింది, జనవరికి 25,000 ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు. ఈ విధంగా ఒక 1,50,000 టన్నులు మరుగున పడి ఉంది. ఈ 1,50,000 టన్నులు మీ గవర్నమెంట్ కేబినెట్ ప్రకారం ఆక్షన్ వేయాలని చెప్పి ఒక కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆక్షన్ ఏంటి బంగారంగా? ఒక 30,000 వస్తే 500 కోట్లు మీకు వస్తుంది కదా. 500 కోట్లు మీరు తీసుకుంటారా,
లేకపోతే 500 కోట్లు ఇంకో ఎవరో జోబీలోకి పంపిస్తారా? అది కూడా క్లారిటీ. ఇదిగో ఇవన్నీ మేము తీసుకుంటాం, మేము ఆక్షన్ వేస్తాం, మాది చిత్తశుద్ధి ప్రభుత్వం అని చెప్పండి. అవి వదిలేసి ఆయన కంపెనీ పెట్టకూడదా? కంపెనీ పెట్టొద్దని మేము చెప్పలా, అడుగుతున్నాం. ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నారు? కంపెనీ చైనాలోనా, కంపెనీ ఇండియాలోనా, లేకపోతే నెల్లూరులోనా? ఒకటి లేదు, రెండు. నేను వేసిన అలిగేషన్స్, మీరు అలిగేషన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాదు, ఈ మైన్స్ అంతా మీది కూడా 50 years దాటేసిన మైన్స్ ని యాజ్ పర్ రూల్ ప్రొవిజన్ మేము తీసుకుంటాం, లేకపోతే మా మైన్స్ మేమేం చేసుకుంటాం అని ఒప్పుకోండి. రెండు. మూడోది ఒక మాట చెప్పారు, వాళ్ళ నాయన కాలం నుంచి మైనింగ్ లో ఉన్నారని. రవణ పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ నెల్లూరు జిల్లాలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అని అనుమానం వస్తుంది. రవణ అట్లాంటివి చెప్పమాక. ఇలాగే 1000 కోట్లు ఏమైనా సమకూర్చారని అనుమానం వస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతితులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బులు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. విఠల్ మాల్యా మీ అందరికి కూడా తెలుసుంటుంది. బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద. ఆయన కొడుకు విజయ్ మాల్యా. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే. దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలేడు. హర్షద్ మెహతా 90s లో 3000 crores, ఈ రోజు 2-3 లక్షల కోట్లు. దొరికిన తర్వాత హర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలేడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని దొరికేదాకా దొంగ దొర సామెత ఉంది. దొరికేదాకా దొర, దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా డబ్బున్న వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా ఏం చెయ్యరు. ఇవన్నీ ఏందైతే వదిలేయండి. ఆ మైండ్లు ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని, ఎవరి పాటికి స్వేచ్ఛనిచ్చుకో. ఎందుకు ఆపుతున్నారు? సైదాపురంకి నేను కాదు, మీరు అందరూ వెళ్ళండి. ఎడారైపోయినట్టుందా లేదో చూసుకోండి. నిజంగా ఎంతమంది గోస్ట్ ఇది, ఎంతమంది ఆర్తనాదం. MDL పాపం, ఆ ఫోటో కూడా చూపిస్తాను. పాపం 400 MDLs ఉన్నాయి. అందరు ₹1,00,000 కట్టుకున్న వాళ్ళు. మీరు ఓపెన్ చేసినవన్నీ 30. ఆ 30 కూడా ఎవరి? 20 మంది ఫైన్లు ఉన్న వాళ్ళే. 400 MDLs చిన్నోళ్ళు, ఏదో మైండ్లోంచి తోలుకొని బతికే వాళ్ళు. వాళ్ళ కడుపు కూడా కట్టాలా? వాళ్ళ మీద ఓ 1,00,000-2 లక్షలు ఫైన్లు వేశారు. అది కూడా కొలతలు లేకుండానో లేకపోతే ఫైన్లు వేశారు. ఏదో నామినల్ గా కట్టుకొని కోట్లున్నోళ్ళని మాత్రం వదిలేసి మైనింగ్ చేయిస్తూ 400 మంది. ఆ ఫోటోది, MDL ఫోటోది. పాపం సంవత్సరం నుంచి వాళ్ళు తోలుకున్న రాయ వర్షానికి ఎండకి పనికి రాకుండా పోతా ఉంది. ఆ రాయ ఒక్కొక్కరికి 50 లక్షలు ₹1,00,000 పెట్టి కొనుక్కొని ఉంటారు. రాయ ఎవరో దగ్గర 8,000 10,000 చెప్పున ఒక 1000 టన్నులు అంటే 80 లక్షలు ₹1,00,000. ఎంతమంది? పాపం 300 మంది. వాళ్ళందరినీ పిలిపించుకొని ఏదో ఫైన్లు ఉన్నాయి కట్టేయించుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేస్తే ఆ 200-300 మంది బాగుపడతారుగా? లే, 30 MDL ఓపెన్ చేశారు. 400 MDLలో 160 మైన్లు ఉంటే 25 మైన్లు ఓపెన్ చేశారు. ఏదన్నా చెప్తే అనిల్ కుమార్ యాదవ్ ఏదో పాత, ఆయనకి నాకు పాతే ఉండొచ్చయ్యా, ఆయనకి నాకు పాతే ఉండి కూడా ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన ఇవన్నీ నేను చెప్పకూడదా? అంటే డబ్బులున్నోళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఏం మాట్లాడకూడదా? వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోతారా? ఒకటే నేను అడుగుతున్నా రవిచంద్ర గారిని. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదో వేగ్గానో నేను కేవలం కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమందిని పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు. అదేందో నాకు తెలియక అడుగుతా. ఈ మైనోళ్ళంట వీళ్ళ కంపెనీకి చేయాలంట.
ఈ ఎక్స్పోర్టర్ పాపం చైనాలోనో దుబాయ్లోనో లేకపోతే ఇంకో దగ్గర కంపెనీ పెట్టుకోవాలంట. నేను ఈ కంపెనీకి చేస్తే ఈ కంపెనీ వాళ్ళు దుబాయ్ కంపెనీకి చేస్తే అట్టు అమ్ముకోండి అంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. నేను ఫినీకి చేసి ఫినీ వాళ్ళు దుబాయ్ కంపెనీకో చైనా కంపెనీకి చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్టర్కి అమ్ముకోవాలంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. ఇది నేను కాదు, మీరెవరైనా ఒక మైన్ అవతారం ఎత్తుకొని పోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అక్షరం తప్పైనా నేను క్షమాపణ చెప్తా. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ మైండ్లు మాయ కాదు అని అంటే మీరు సీజ్ చేయించి మీరు బోర్డు పెట్టిస్తే మళ్ళీ ఇదే ప్రెస్ పెట్టి రవిచంద్ర గారు ఇదే ప్రెస్ పెట్టి మీ ఎంపీ గారికి ఆ దైవాంశ సంభూతుడికి క్షమాపణ చెప్తా. లేకపోతే మీరు ఒప్పుకోండి, ఒక పెద్ద దోపిడీకి తెరదీశారు. ఆక్షన్ వేయించండి ఫస్ట్. ది మెటీరియల్ ఒక 600 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. అందరి ఓపెన్ చేయించి ఆ 400 మంది ఎండిఎల్స్ ఆ 130 ఎన్నో మైన్లు ఓపెన్ చేస్తే అందరికి పని. ఈరోజు ఎంత నష్టపోతున్నారో చిన్న ఉదాహరణకి, కనీసం 1 కోటి రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. 30 రోజులు అంటే 30 కోట్లు. 300 కోట్ల రూపాయలు పెట్రోల్ వ్యాపారం అంటే 18% జీఎస్టీ వచ్చినా కూడా ఒక 50 కోట్లు వచ్చినా అది పోయిందే. కనీసం సంవత్సరం రోజుల రూపాయలు మిషన్ తిరిగానో ఎంతోమంది ఉపాధి అది కోల్పోయారా? వీళ్ళందరికీ 4 రూపాయలు డబ్బులు వచ్చుంటే ఏదో రూపంలో జీఎస్టీ రూపంలో ఒక 200-300 కోట్లు వచ్చుంటాయా? 5,000 కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? గొప్పోడైతే ఏదో పాతకాలంలో చూసాం సినిమాల్లో, డబ్బున్న వ్యక్తిని సాధారణంగా పీడించుకొని పీల్చి పిప్పి చేస్తుంటాడు. అలాగుంది ఇది. ఏమన్నా అంటే తుది దశకు వచ్చేసినాయి కాబట్టి మాట్లాడాడు. తుది దశో మొదటి దశో వాటికేమి జంకేవాణి కాదు. మొన్న కూడా చెప్పా, నేనేం అతీతుండేం కాదు లోపలికి వెళ్ళాలంటే. కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జయలలిత, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చంద్రబాబు నాయుడు గారు మహామహులు పోయినారు. నేనేమన్నా అతీతున్నా? పోవాలని అంటే మీరు పెట్టాలనుకుంటే పోయేసి వస్తా. అంతేగాని దాన్ని ఏదో జుబ్బుచ్చిగా చూపించి నేను చెప్పిన వాటికి ఎక్కడైనా ఒక సమాధానం పోయినసారి చెప్పా, ఒక్క సమాధానం అన్నా చెప్పాడా? ఇంకో రెండో ఎక్స్పోర్ట్ కంపెనీ ఎందుకు ఉండట్లేదు అని అన్న సమాధానం చెప్పారా? లేదే. ఇంతమంది ఎక్స్పోర్టర్లు ఎదుగో మైనింగ్ ఎక్కడో చేస్తే చూపిండి అన్నాడు. మీ అందరిని పెట్టాక చూపిండి అన్నాడు. 24వ తారీఖున చూసారా విజువల్స్? ఎన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డేట్లతో తీసింది సార్. ఏదో ఊరికి ఒక ఫోటో దొంగ ఫోటో తీసుకురాను నేను. ఇది 2వ తేదీ మిషన్లు తిరుగుతున్నారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడో రాదో తెలియదు కానీ ఒక చిన్న వార్త, సైదాపురంలోకి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు అని తెలియదు కానీ ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉంది. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్. కనీసం వాటర్ బకెట్ కూడా లేదు. ఇది 2, అది కూడా మిషన్లు పనిచేస్తా. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్. బకెట్ కూడా లేకుండా క్లీన్ చేశారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ దిగుతున్నాడు రానంగానే, వస్తున్నాడో లేదో తెలియదు పాపం. ఒక 100 మంది పోలీసులు. ఎందుకు పోలీసు? ఇల్లీగల్ మైన్ చూపించేదానికి పోలీసు అవసరమా? అంటే జరుగుతున్నట్టే కదా. ఇది ఏదైనా నా సృష్టి కాదే. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పోయి ఆ 10 మైన్లు మీరు 10-15 ఎన్నైనా 50 years దాటేసిన మైన్స్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ఆప్షన్ పిలవండి. గవర్నమెంట్కి డబ్బు వస్తుంది. నేను మీకు మంచి చేసే పని చెప్తున్నా, ప్రభుత్వానికి 4 రూపాయలు వచ్చే పని చెప్తున్నా. నేను ఆప్షన్ వేస్తే ఒక 600 కోట్ల మెటీరియల్ ఉంది. ఈ మైన్లన్నీ మీరు తిరిగి ఆప్షన్ వేస్తే పాడుకుంటారు, పని జరుగుతాయి, డబ్బులు వస్తాయి. అలా కాకుండా నెలకి 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక ఆయన జోబీలోకి పంపించి, నేను చెప్తున్నా ఇదే నిజం అని. కాదు అంటే మీరు క్లోజ్ చేయండి. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరెవరిని ఎక్కడికి పిలిపించుకున్నారో తెలుసు. మైన్ ఓనర్ని పాపం ఎవరెవరిని బతిలాడుకొని ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలుసు. సరే సంతోషమే. నేను ఆ విధంగా అయినా ఒక 10 మైన్లు ఓపెన్ అయితే ఒక 1000 మంది బతుకుతారు.
నా మీద 4 మాటలు రేపు ఎక్స్పోర్టర్ల చేత కూడా మాట్లాడించండి. మేము భలే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ముందు, ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి మేము ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం అని పాపం ఒక 5 మంది పిలిపించి వాళ్ళ చేత కూడా పెట్టించండి. ఇంకో మాట చెప్పాడు, చంపేసామంట. గత ప్రభుత్వంలో చంపేసినప్పుడు మెటీరియల్ ఎంత పోయింది? మీరు ఓపెన్ చేసి చూడండి, 160 ఓపెన్ చేసి ఎవరు ఎక్స్పోర్ట్ చేయాలో చూడండి. మార్కెట్ చచ్చిపోయిందా, మార్కెట్ బ్రతుకుందా తెలుస్తుంది. ఉదాహరణకి 5% నెలకి ఒక 20,000 టన్నులు పోతే 2 లక్షల టన్నులు పోతే ఇంచుమించు 600 కోట్లు 700 1000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగితే 1000 కోట్లు ఇంటూ 5% ఒక 50 కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తుంది. మీ ట్యాక్స్ పెట్టుంటాడా? పుష్ప ట్యాక్స్, ఆయన ఎర్రచందనం ఎడక్వాడ్జు, అదే మమ్మల్ని అంటారు డైరెక్ట్ ఎర్రచందనం ఆడిపోతుంది ఆ సినిమాలో, ఏడబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడానా? అయ్యా పెద్దోళ్ళని కాబట్టి అనకూడదు, డబ్బున్నోళ్ళని అనకూడదు. 4 దైవ కార్యక్రమాలు చేశారు, 4 ఇది చేసినంత మాత్రాన్ని మంచోళ్ళు గారు. వాళ్ళందరూ మంచోళ్ళే, కానీ వాళ్ళందరూ 100% మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు. తప్పు చేస్తే తప్పే, ఎవరైనా తప్పును తప్పే చెప్తున్నా. ఇందాక నేను చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి కదా, ఒక 50 పేర్లు చెప్పేవాడిని, కానీ 3 అంటే 4 ప్రపంచం అంతా తెలుసు కాబట్టి 4 పేర్లు చెప్పా. మనం కానీ నేను కానీ గమ్ముగా ఉంటే ఆయన ఇంకో పెద్ద ఇదయ్యేవాడు. కాబట్టి దైవాంశ సంభూతుడైనా ప్రెస్ మీట్ పెడతాడా? ఆయన వకాల్తా పుచ్చుకున్న రవిచంద్ర గారు పెడతారా? నేను అడిగేది 4 ప్రశ్నలే. మీరు చెప్పినట్టే కంపెనీ పెట్టి ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజల్ని ఉద్ధరించాలా, నెల్లూరు ప్రజల్ని బాగు చేయాలా, నెల్లూరు ప్రజలు మేలుకోరను చేస్తున్నాడు ఆయన అని చెప్పిన ఆయన ఎప్పుడు కంపెనీ పెడుతున్నాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నాడు? చైనాలో కంపెనీయా, నెల్లూరులో కంపెనీ? ఎందుకంటే మెటీరియల్ చైనాకు పంపిస్తున్నాడు కాబట్టి. 2, నేను చెప్పినట్టు ఈ 10 మైళ్ళు చిన్నంగా, అంటే ఇప్పటికి 2 మైళ్ళు 3 మైళ్ళు స్టార్ట్ చేశాడు. సరోజినీ మైన్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు, పట్టా ల్యాండ్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. రేపు పొద్దున ఎల్లుండో మిషన్ పెడతారు. ఈ మిషన్లు అన్నింటిలో కూడా మీకు సంబంధం లేదు అంటే ఈ ఇల్లీగల్ మైన్స్ ని, గవర్నమెంట్ రావాల్సిన మైన్స్ ని బోర్డు పెట్టండి. లేని పక్షంలో ఆ మైన్స్ అన్ని మాయే. ఆడ ఎందుకు 8 పెద్ద టిప్పర్లు దిగున్నాయి, పెద్ద హిటాచీలు దిగున్నాయి, అర్థం కావట్లా. 3వది, ఎందుకు 140 మైళ్ళు ఉంటే 170 మైళ్ళు ఉంటే 30 ఓపెన్ అయ్యి కొరవ ఎందుకు ఓపెన్ కాల? ఆ ఎండిఎల్ఓని ఓపెన్ చేసి ఆ పుణ్యం, ఆ మంచి, అందరూ రవిచంద్ర గారు చెప్పేది అందరూ ఎస్సీలు, బీసీలు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినవాడు అవుతావు రవణ. రవిచంద్ర గారికి ఆ కుటుంబాలు, వేల కుటుంబాల్లో మంచి చేసినోడు అవుతావు. ఆ కిరీటం నువ్వే పెట్టుకో, నిందలు మేము వేసుకుంటాం కావాలంటే. ఆ కిరీటం నువ్వే తీసుకో, 4 అడుగులు ముందుకు వేసి అవన్నీ ఓపెన్ చేయించి అందరికీ మంచి చేసే కార్యక్రమం చేయి. మార్కెట్ ఉందా, మార్కెట్ లేదా మీకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పింది ఏది కూడా నాకున్న ఎవిడెన్సే చూపించా. ఇది తప్పు ఎవిడెన్సు, మీ అన్ని దగ్గర తప్పులు అంటే దానికి ఆయన తీసుకొచ్చి చూపించు. ఊరికనే మా ప్రెస్ పెట్టి మాట్లాడటం కాదు, నాకున్న ఎవిడెన్స్ లో చెప్పా. సార్ నాకున్నది అలిగేషన్ అనుకోవచ్చు, నాకున్న ఇది అనుకోవచ్చు, నేను చెప్పా. అది తప్పు అంటే తప్పే. తప్పు అంటే నిరూపిస్తే ఏ లెక్కన వాటిలో గవర్నమెంట్ బోర్డు పెట్టి ఆక్షన్ ఇస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తా, ధన్యవాదాలు చెప్తా. అవును, ఇందాకే చెప్పానన్నా, 5 రోజుల్లో పెడదాం అనుకున్నా. 5 రోజుల తర్వాత నాకు కూడా కొంత డేటా తెప్పించుకోవాలి కదా. ఏదో వచ్చాను నేను 5 రోజుల్లో వచ్చాను, 6 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టాలనేది వచ్చేసి హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టేసి నిందలేయటం కాదు కదా. సో నాకు తగిన నుంచి ఇంకా కొంత డేటా రావాల్సి వచ్చింది. అది ఒక 2-3 రోజులు లేట్ రావాల్సి వచ్చింది. ఒకటి సరే 5 రోజులన్నా ఇంకొక వారం ఎక్స్ట్రా ఇచ్చా.
ఏమన్నా మారుతారా? ఇప్పుడు ఆర్డీఓ గారికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం 10 రోజుల క్రితం. ఏమని, సార్ ఈ విధంగా గవర్నమెంట్ టైం అయిపోయింది, యాజ్ పర్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, మైనింగ్ యాక్ట్ 50 years దాటేసిన మైన్స్ ని మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆక్షన్ పిలవాలి, కాబట్టి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి ఇచ్చాం. సరే, ఇంకా ఆర్డీఓ లెటర్ ఇచ్చారా లేదా పక్కన పెడితే రేపు ఎల్లుండి మళ్ళీ కలుస్తాను దానికి సంబంధించి దానికి వివరణ కూడా అడుగుతాం ఒకటి. సో ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేయాల్సిన డేటా కూడా ఉంటుంది కదా, ఒకరోజు రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు తొందరలో. ప్లస్ రెండోది వార్ అనేది ఒకటి జరిగింది. ఈ వార్ జరిగినప్పుడు ఆ ఒక భావోద్వేగ సందర్భాలు మూమెంట్స్ ఉన్నప్పుడు నేను వచ్చి ఇది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని దానికి కూడా 3-4 days మనం తీసుకోవటం జరిగింది. సో మొత్తానికైతే నాకున్న డేటాని 10 వారం నుంచి 14 రోజులు వచ్చిన దాంట్లో ఏమి నష్టమేం లేదు కదా, దాంట్లో ఏమి రాకుండా పోయేదేం లేదు కదా. వచ్చా, నేను చెప్పాల్సింది చెప్పా. సో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సరే, నేను తప్పు చెప్పానా ఒప్పు చెప్పానా ఏదో వచ్చి నేను చెప్పాలా, నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న అనుమానాలు, నాకున్న అలిగేషన్స్ ని ముందు పెట్టా. కాని పక్షంలో అవన్నీ చేయండి, అంతే కదా. ఇప్పుడు ఆ మైన్స్ టైం అయిపోయినాయి, టైం అయిపోయిందా లేదా తెప్పించుకోవటం 5 నిమిషాల పని కదా. ఇదిగో టైం కాలేదని మీరు చెప్పండి, టైం కాలేదని చెప్పండి, ఏదైనా యాక్ట్ ఉంటే చూపించండి. ఎందుకు తీసుకోవట్లేదని నా అనుమానం. మాకున్న అనుమానాలు ఇయే. దాంట్లో జరిగిందో ఈ శోభారాణి మైన్లో మీరే చూస్తున్నారు, ఎంత మెటీరియల్ చూశారు కదా. ఆ మెటీరియల్ అంతా తరలిపోతుంది, అది ఎవరి జోబులోకి వెళ్తుంది, ఏ కంపెనీ ద్వారా ఎక్స్పోర్ట్ అవుతుంది? ఏనా చెప్పాలి కదా, చెప్పిన నేను మార్పు వచ్చింది చెప్పలా. అక్కడి వరకు వెళ్ళారు, ఒక 5 మంది 6 మందిని మాత్రం పిలిపించుకొని కొంత చలనం వచ్చిన, పూర్తిగా ఏం రాలా, కొంత అంతే. తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుంది, ఇంత పెద్దది జరుగుతూ ఉంది, ఇంత పెద్ద జరుగుతుందంటే తెలియక జరుగుతుందని నేను అనుకుంటానా? తెలియక జరుగుతుందంటే ఆపేయమనండి. ఇవన్నీ కూడా మైన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఓకే, రైట్. అందరు ఎక్స్పోర్టర్లకు ఫ్రీగా చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మైన్ ఓనర్స్ పోయి కోర్టులు వేసింది నేను కాదు, మైన్ ఓనర్సే కోర్టులు వేశారు. కంటెంప్ట్ ఇంకా విత్డ్రా కూడా చేసుకోవాలి వాళ్ళు. ఫెమి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేసింది. ఫెమి అనేది ట్విట్టర్ లో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి ట్యాగ్ చేసింది, ఏపీ సీఎం గారికి ట్యాగ్ చేసింది. మైన్ ఓనర్స్ కోర్టుకి ఎందుకు పోయినారు? కంటెంప్ట్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళు ఇబ్బందులు పడుతుంటేనే కదా, ఇబ్బందులు పడకపోతే కాదు కదా. రైట్. ఇంతమంది ఎక్స్పోర్టర్స్ మా హ్యాండ్లో ఆపారా? ఒకరే చేశారా? ఇంతమంది ఎక్స్పోర్టర్స్ లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన మాట వాస్తవమే కదా. ఈ రోజు పోయిన గవర్నమెంట్ ఒకరు చేశారా? పోయిన మైన్స్ ఇన్ని మైన్స్ క్లోజ్ చేశారా? పోయిన గవర్నమెంట్ లో మైన్స్ క్లోజ్ చేశారా? పోయిన మైన్స్ లో క్లోజ్ చేశారా? ఒకే ఒక ఎక్స్పోర్టర్ చేశాడా? సైదాపురం కలకల్లాడుతునిందబ్బా. చేస్తే అందరినీ చేసుకునిండబ్బా. మన్నా చెప్పా, తప్ప ఒప్ప నాకు తెలియదు. మట్టి ఎత్తుకెళ్తున్నారు, ఇసుక ఎత్తుకెళ్తున్నారు, అన్ని ఎత్తుకెళ్తున్నాడు. ఒక రైతు రాయి ఎత్తుకుంటే తప్ప, ఓ పేదవాడు మాత్రం వాడి పొలంలో రాయి ఎత్తుకుంటే అతనికి పర్మిషన్ ఉన్నాయా లేదో కొంత తెలియదు. రాయి ఎత్తుకుంటే వాడు తప్పుడా? ఇసుక ఎత్తుకెళ్ళుకుంటే తప్పులే, గ్రావెల్ ఎత్తుకుంటే తప్పులే. ఇట్లాంటి పెద్ద మనుషులు ఇట్లాంటి మైండ్లో జొరబడి తీసుకుంటే తప్పులే. ఒక రైతు తీసుకుంటే మాత్రం తప్పు. యాజ్ ఎమ్మెల్యేనో ఎక్స్ మినిస్టర్ గానో యాజ్ ఎక్స్ ఎమ్మెల్యేనో మినిస్టర్ చెప్పకూడదు. కానీ నేను చెప్పేది ఇట్లాంటి జరుగుతున్న తప్పే ఉంది. పాపం చేసుకుంటే అందరినీ చేసుకునేయండి అబ్బా, అందరినీ బతకనియండి, ఇంకా ఎక్కువ మంది బతకనియండి. తప్పు ఒప్ప పేదవాడు అందరూ బతుకుతారు. అంతేగాని మేము ఒక్కరమే, సింగిల్ మెన్, సింగిల్ కంపెనీ, సింగిల్ దోపిడీ, అది తప్పు. ఖచ్చితంగా ఇప్పటికే చాలా ఓట్ల మీద ఎన్జిటీస్ లో వేస్తున్నారు, కోర్టులో వేస్తున్నారు. ఇక్కడితో ఏం ఆగల.
ఈ మైన్స్ అన్నిటి మీద కోట్లు వేస్తున్నారు, ఎన్జిటీలో వేసి కొట్లాడుతూ ఉన్నారు. కొన్ని ఆర్డర్స్ వచ్చిన కోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తప్పకుండా ఇల్లీగల్ యాడ్ జరిగినా ఎలాగో మా లోకల్ ఇన్ఛార్జ్ గారు మొన్న పోయి కలెక్టర్కి ఇచ్చారు. తప్పకుండా పెద్ద ఎత్తునే ఆపుతా. అందరూ బతకాలనేది, అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, ప్రతి పేదవాడికి పని దొరకాలి, వాళ్ళందరూ ఓపెన్ చేయాలి. అప్పుడు దాకా ఓపెన్ చేసేది నా చేతిలో లేదు కదా. ఓపెన్ అయితే వాళ్ళైనా ఓపెన్ చేయాలి కదా. ఇల్లీగల్ కావాలంటే నేను వస్తున్నానంటే కానీ పోలీసుని అడ్డు పెడతారు, ఆపుతా. కానీ మైండ్ నేను ఓపెన్ చేయలేను కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో ఈ గవర్నమెంట్ లో కదబ్బా, ఇందాకే చెప్పా. అవునబ్బా, ఆ గవర్నమెంట్ లో వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు అంటున్నారే. ఎందుకు వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు సంపాదించుకున్నారు? ఇదే మైన్ ఓనర్లే ఉన్నారు. ఇప్పుడు వేరే మైన్ ఓనర్ ఉన్నారా అని అడుగుతున్నా. లేరు కదా. అదే మైన్ ఓనర్లు వాళ్ళు స్వేచ్ఛ లేకుండా మాకే ఇవ్వాలని ఏమన్నా మైన్ ఓనర్లు గత గవర్నమెంట్ లో మాట్లాడారని అడగండి. మీరు పోయి ఒక్క మైన్ ఓనర్నైనా మాట్లాడండి. ఎక్స్పోర్టర్లు ఎవరు ఉండకూడదు, ఒకే ఎక్స్పోర్టర్ ఉండాలనే ఉన్నా. పోయినసారి ఒక కంపెనీ పెట్టుకున్నారా? లేదే. ఎవరి పార్టీ వాళ్ళు చేసుకున్నారు, ఎవరు స్వేచ్ఛగా చేసుకున్నారు, అందరూ చేసుకున్నారు. దీంట్లో ఎవరైనా ఆ రోజు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఇది వైసీపీ, ఇది తెలుగుదేశం పార్టీ, ఇది వైసీపీ పార్టీ కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి మీ మైన్ ఓపెన్ చేసుకొని చెప్పారా? హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరు ఆ గవర్నమెంట్ లో, ఈ గవర్నమెంట్ లో? ఆయన ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ కాదా? మీరు టాప్ 10 ఎక్స్పోర్టర్స్ లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకోండి. వాళ్ళు ఏ పార్టీయో చూడండి. వాళ్ళు తెలుగుదేశం పార్టీయా కాదా కనుక్కోండి. మీరు చెప్తున్న కృష్ణరాజు గారు కానీ, గిరి కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేసుకుంటున్న వాళ్ళందరూ ఏ పార్టీ? వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ. అందరూ చేసుకున్నారుగా. ఎవరు చేసుకోలేదు? ఎవరి మీద ఆంక్షలు ఉన్నాయా? ఎవరి మీద ఆంక్షలు లేవే. ఏ మైన్ ఓనర్లు అయినా మాకు మెటీరియల్ ఇవ్వాలా, మా కంపెనీ ద్వారా పోయిన ఏ మైన్ ఓనర్ కన్నా హుకుం జారీ అయిందా? ఇంతమంది ఎక్స్పోర్టర్లు బ్లాక్ అయ్యారా? ఇన్ని మైన్లు క్లోజ్ చేస్తున్నారా? అది మీరు తెలియాలి. మీరే కదా పోతా ఉన్నారు. మిమ్మల్ని అసలు కనీసం మనిషిగా కూడా చూస్తున్నట్లేడు. పాప మాట తిడుతున్నాడు ఆ డీడీ గారు. కాదన్నా చెప్తున్నా, యాజ్ అ ప్రెస్ వాళ్ళు మీరు పోతే ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దారుణం ఏంటంటే, ఇంత జరుగుతుంటే రెగ్యులర్ డీడీ కాదు. ఆయన తిరుపతిలో 3 రోజులు, నెల్లూరులో 2 రోజులు. ఒక మహిళ పోయి రిప్రజెంటేషన్ ఇస్తే పోయి ధర్నా చేసుకోమని చెప్పాడు ఆయన. రవిచంద్ర గారు, ఒక బీసీ మహిళ ఎక్స్ జెడ్పీటీసీ వైస్ చైర్మన్ పోయి ఒక మీ ప్రభుత్వంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందంటే పోయి ధర్నా చేసుకోమని చెప్పాడు. అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు బీసీల పట్ల కానీ, లేకపోతే ఒకరు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే స్పందించి అధికారులు ఇమీడియట్ గా మీరు సస్పెండ్ అన్నా చేయాలా, ట్రాన్స్ఫర్ అన్నా చేయాలా? అట్లాంటి అధికారులు పెట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారు. ఇది నేను కాదు, మీడియాలో అంతా వచ్చింది. అది ఆయన మళ్ళీ ఏడి ఇన్ఛార్జు ప్లస్ ప్రమోషను. ఇంకేమైనా ఉన్నాయన్నా? ఏం పర్లా, నేనేం వెనక్కి బరిగెత్తేవాడిని కాదు. నిదానంగా ఏదైనా తుది దశో చివరి దశో అన్నిటికీ సమాధానం చెప్పి పోయేవాడిని.